హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ డైలీ ఈనాడు న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 10 సెప్టెంబర్ 2024 గాను న్యూస్ చూసినట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసి నేతన్నలకు రుణమాఫీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఐఐహెచ్టిని మంత్రి తుమ్మలతో కలిసి ప్రారంభించడం అయితే జరిగింది. ఇదే తరుణంలో బతుకమ్మ చీరల స్థానంలో ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరల పథకం అయితే అందించడం జరిగింది. ఈ సంస్థ యొక్క పేరు వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేరు పెట్టడం జరిగింది. ఈ చేనేత కార్మికులకు 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా చేయూతకై 290 కోట్ల బకాయిల విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యమని ఈయన ఈ సభాముఖంగా తెలియజేయడం అయితే జరిగింది. ఈ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించింది. సుప్రీంకోర్టు అనేది 4 వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించాలని చెప్పేసి స్టేట్ కోర్టుకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ న్యూస్ చూసినట్టయితే బీఆర్ఎస్ తరపున ఎన్నికైనటువంటి దానం, కడియం మరియు తెల్లం ఎమ్మెల్యేలు కొన్ని నెలల తర్వాత తమ పార్టీని మార్చుకుని కాంగ్రెస్లో చేరడం అయితే జరిగింది. వీరికి అగెన్స్ట్గా బారస నేతలు కేటీఆర్ మరియు హరీష్ రావు గారు కోర్టును ఆశ్రయించగా కోర్టు అనేది ఈ విధమైన ప్రక్రియను ఖండించడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 మరియు మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ముంపుకు గురైనటువంటి ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు మరియు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ల దరఖాస్తు స్వీకరణ అనేది దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కౌంటర్ల రూపంలో తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యువతపై ఓరల్ క్యాన్సర్ల పంజా, పెరుగుతున్న నోటి, తల, మెడ, ఇతర క్యాన్సర్లు. దీనికి కారణాలు చూసినట్టయితే అతిగా గుట్కా ఖైని, పాన్ మసాలా వినియోగించడమే. రీసెంట్గా ఎంఎన్జీ ఈ విధమైన వార్తనైతే విడుదల చేయడం జరిగింది. ఎంఎన్జేకు వచ్చే రోగుల్లో వారే ఎక్కువగా ఉండడం గమనార్థం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అంకురాలకు అప్పుల భారం. అంకురాలు అంటే ఇక్కడ స్టార్టప్స్గా మనం చెప్పుకోవచ్చు. దేశీయంగా ఇటీవల కాలంలో స్టార్టప్లు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. విభిన్న రంగాల్లో వినూత్న రీతిలో అవి పుట్టుకొస్తూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి. అయితే వాటిపై రుణభారం పెరుగుతుండటం ఆందోళన కల్పిస్తోంది. ఇకపోతే ఈ సంవత్సరం అత్యధికంగా ఈ స్టార్టప్లు అయితే పెరగడం అయితే జరిగింది మన భారతదేశంలో. అవి రాష్ట్రాల వారీగా చూసినట్టయితే అధికంగా దేశీయంగా 1,40,803 కొత్త స్టార్టప్స్ అయితే ఈ సంవత్సరంలో రావడం అయితే జరిగింది. అవి రాష్ట్రం పరంగా చూసినట్టయితే మహారాష్ట్రలో 25,044 కొత్త స్టార్టప్స్ ఈ సంవత్సరంలో ఏర్పాటయ్యాయి. అదేవిధంగా కర్ణాటకలో 15,019, ఢిల్లీలో 14,734, ఉత్తరప్రదేశ్లో 13,299, గుజరాత్లో 11,436, తమిళనాడులో 9,238, హర్యానాలో 7,385, తెలంగాణలో 7,336, కేరళలో 5,782, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 2,252. ఈ విధంగా ఏర్పాటైనటువంటి ఈ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేయడం, అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వడం సమస్యగా మారిపోయిందని చెప్పేసి ఈ యూనికార్న్ కంపెనీ ఓనర్స్ అయితే చెప్పుకోవచ్చారు. 2022 నాటికి 115 భారతీయ యూనికార్న్లపై 50,000 కోట్ల రుణభారం పెరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ స్టార్టప్స్ని రన్ చేయడానికి ఈ కంపెనీ యాజమాన్యం ఎక్కువగా వడ్డీలు, అప్పులు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి భారత్ మరియు యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య 4 కీలక ఒప్పందాలు అయితే జరిగాయి. అదే పనిగా ఇంధన రంగంలో సహకారానికి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఆ 4 కీలక ఒప్పందాలు చూసినట్టయితే మొదటిది వచ్చేసి అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా ఒడంబడిక మరియు ఏడీఎన్ఓసి మరియు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. మూడవది వచ్చేసి బరకా అణు విద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ ఈఎన్ఈసి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఏఎల్ మధ్య అవగాహన ఒప్పందం. నాలుగోది వచ్చేసి అబుదాబి అన్షోర్ బ్లాక్ వన్కు ఉత్పత్తి రాయితీ కోసం ఊర్జా భారత్కు ఏడీఎన్ఓసి మధ్య ఒప్పందం. ఇవి కాక భారత్లో ఆహార పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వం అబుదాబిని డెవలప్మెంట్ హోస్టింగ్
కంపెనీ పీజేఏసీ మధ్య విడిగా మరో ఒడంబడిక కుదుర్చుకుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అంతర్జాతీయంగా వణికిస్తున్నటువంటి మంకీ పాక్స్ అనుమానితులు మన భారతదేశంలో గుర్తించడం అయితే జరిగింది. అండ్ అదే పనిగా దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా చెప్పడం అయితే జరిగింది. మన భారతదేశంలో రాష్ట్రాలకు మరియు కేంద్రాలకు ప్రాణాంతక మంకీ పాక్స్పై కేంద్రం రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ మంకీ పాక్స్ కేసు అనేది కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తిలో పశ్చిమాఫ్రికాకు చెందినటువంటి క్లేడ్ 2 రకం వైరస్ను గుర్తించారు. ఈ క్లేడ్ 2 రకం అనేది 2022 జూలైలో 30కి పైగా ఈ కేసు మన భారతదేశంలో చూసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు అంతర్జాతీయంగా వణుకు పుట్టిస్తున్నటువంటి క్లేడ్ 1 రకంతో దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు ఆ యువకుడి యొక్క ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రిజర్వేషన్ల మార్పు. జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్లను మారుస్తూ 2023లో కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో 3వ వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేసిన బిల్లు ఒకటి, మరియు వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్సీల్లో చేర్చిన బిల్లు మరొకటి, మూడవది పహారీలను ఎస్టీల్లో చేరుస్తూ ఇంకో బిల్లు కేంద్రం ఆమోదించింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే త్వరలో భారత్కు జెలెన్స్కీ. మన భారత ప్రధాని ఇటీవల కాలంలో రష్యా మరియు యుక్రెయిన్లనైతే విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ల కాలంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీని భారత్కు ఆహ్వానించడం మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్కు త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన భారత్కు వచ్చే డేట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఈ విధమైన రాకపోకల ద్వారా రానున్న రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక ముందడుగుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది అని భారత్లోని యుక్రెయిన్ రాయబారి ఒలెగ్జాండర్ పోలిస్చుక్ పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే తేజస్లో త్రివిధ దళాల ఉప అధిపతుల గగన విహారం. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో గగన విహారం చేసి వస్తున్న వైమానిక దళ ఉప అధిపతి ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ మరియు ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి మరియు నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ వీరు దేశీయంగా రూపొందించినటువంటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో సోమవారం గగన విహారం చేశారు. జోధ్పూర్లో జరుగుతున్న తరంగ శక్తి వైమానిక విన్యాసాలు ఇందుకు వేదికయ్యాయి. ఇందులో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వైస్ చీఫ్లంతా కలిసి 2 సీట్ల ట్రైనర్ వర్జన్లో పయనించారు. తరంగ శక్తి విన్యాసాల్లో భారత్ సహా 8 దేశాల వైమానిక దళాలు పాలు పంచుకున్నాయి. అదేవిధంగా మరో 16 దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా వచ్చారు. ఈ తరంగ శక్తి ఎక్సర్సైజ్ అనేది ఈ నెల 15 వరకు కొనసాగుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి తెలంగాణకు కేంద్ర నిధులు పెరగాలని చెప్పేసి 16వ ఆర్థిక సంఘం సమావేశంలో మాట్లాడుతున్న హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి అభివృద్ధికి సహకరించాలని కోరిన కాంగ్రెస్ ఎత్తిపోతలు భగీరథకి రూ 60,000 కోట్లు ఇవ్వాలని భరాసా చెప్పుకొచ్చారు. అదేవిధంగా నిధుల మళ్లింపును అడ్డుకోవాలన్న భాజపా అధిక తలసరి ఆదాయంతో అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణ నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని చెప్పేసి 16వ ఆర్థిక సంఘానికి అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, స్థానిక సంస్థలు, పరిశ్రమల యొక్క ప్రతినిధులు వినవించుకున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మార్గదర్శకాలపై వివరణ ఇవ్వండి హైకోర్టు. ఇప్పుడు మన భారతదేశంలో రిజర్వేషన్ సిస్టమ్ చూసినట్టయితే ఇంతకుముందు 49.5%గా 2022 కంటే ముందు మన భారతదేశంలో రిజర్వేషన్ అంతా వచ్చేసి 49.5%గా ఉండేది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా పెంచడంతో, ఈ కొత్త ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా తీసుకురావడంతో దీనికి 10% రిజర్వేషన్ ఇచ్చి మొత్తం దానిని 59.5%గా మార్చారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ చూసినట్టయితే షెడ్యూల్ ట్రైబ్స్కి 7.5% రిజర్వేషన్, షెడ్యూల్ క్యాస్ట్స్కి 15% రిజర్వేషన్ మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో
ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. 2024 మరియు 25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జనవరి 1న కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినా స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ భాజపాకు చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఈ నెల 18వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కమలా హ్యారిస్ మరియు ట్రంప్ మధ్య నేడే తొలి చర్య. వేదిక నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకై సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ అభ్యర్థులు ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హ్యారిస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష సంవాదానికి రంగం సిద్ధమైంది. ఈ అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో కమలా హ్యారిస్ కంటే ముందు మనం చూసినట్టయితే జాయ్ బైడెన్గా చెప్పుకోవచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున ఆ పార్టీ యొక్క స్థానాన్ని మన కమలా హ్యారిస్ తీసుకోవడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో వీరి మధ్య ఎన్నికల పోటీ జరగబోతుంది. దానికి ఈరోజు వీరిద్దరి మధ్య చర్చలు జరపడానికి నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ని వేదికగా చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో 2 ఉగ్రవాదుల హతం. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఎల్ఓసి వద్ద దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించడంలో ముష్కరులను హతం చేసినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వారి వద్ద నుంచి 2 AK-47 తుపాకులు, 1 పిస్తోల్ మరియు మందుగుండ్ల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే క్యాన్సర్ ఔషధాలకు 5% పన్ను. బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపునకు నవంబర్లో నిర్ణయం. రానున్న వింటర్ సెషన్లో ఈ బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు అనేది చర్చించబోతున్నారు. అదేవిధంగా తగ్గిన జీఎస్టీ రేట్లు చూసినట్లయితే క్యాన్సర్ మెడిసిన్స్ పై ప్రస్తుతం 12% జీఎస్టీ ఉంది. దాన్ని 5%గా చేయబోతున్నారు. అదేవిధంగా నమ్కిన్స్పై 18% ఉంది. దానిని కాస్త తగ్గించి 12% చేయబోతున్నారు. అదేవిధంగా మెజారిటీ రాష్ట్రాల మొగ్గు అనేది బీమా ప్రీమియం పైనే ఉందని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా రీసెంట్గా 6 నెలల్లో 6,990 కోట్ల రూపాయలు అయితే ఆన్లైన్ గేమింగ్లో రావడం జరిగింది. దీనిపై 28% పన్ను విధించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మెర్సిడీస్ బెంజ్ గిన్నిస్ రికార్డ్. ఒక్కసారి ఛార్జింగ్ చేయడంతో 949 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఈ మెర్సిడీస్ బెంజ్ గిన్నిస్ రికార్డులో తన రికార్డ్ సృష్టించింది. మెర్సిడీస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4MATIC బ్యాటరీ విద్యుత్ వాహనం BEV సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్తో 949 కిలోమీటర్ల ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. ప్రతి 100 కిలోమీటర్ల దూరానికి 11.36 కిలోవాట్ అవర్ విద్యుత్ పవర్ను వినియోగించుకుంటుంది. ఇది ఈవీ టెక్నాలజీలో ఒక గొప్ప విజయంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే సెమీ కండక్టర్ పరిశ్రమ వద్దకి మార్గాల అన్వేషితం. భారత్ అమెరికా నిర్ణయం. ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమ వృద్ధి విస్తరణకు ఉమ్మడిగా మార్గాలను అన్వేషించాలని భారత్ అమెరికాలు నిర్ణయించాయి. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ పరివర్తన జోరుకు అనుగుణంగా సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలను తీర్చిదిద్దేలా చూడాలని తీర్మానించినట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సెమీ కండక్టర్స్ అనేటిది మనం తైవాన్ని ఒక సెమీ కండక్టర్ హబ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెమీ కండక్టర్ అతి పెద్ద మొత్తంలో మనం తైవాన్ ద్వారా తయారు చేయడం చూసుకోవచ్చు. సో రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మరియు ఏ విధమైన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయినా మన భారతదేశంలో ఇండిజినస్లీ డెవలప్ చేయాలంటే ఈ సెమీ కండక్టర్స్ చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. సో వీటిని ఇంపోర్ట్ చేసే కంటే మన దేశీయంగా తయారు చేయాలని చెప్పేసి మన భారతదేశం అమెరికా సెమీ కండక్టర్ మిషన్తో చేతులు కలుపుకున్నట్లు తెలిపింది. నెక్స్ట్ మెయిన్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఫార్మర్ ఇండియన్ షూటర్ అయినటువంటి రణ్ధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అదేవిధంగా నెక్స్ట్ బెలరూస్ ఆర్యన్ సబాలెంకా మెయిడెన్ యుఎస్ ఓపెన్ టైటిల్ని పారాలింపిక్స్లో విన్ అవడం అయితే జరిగింది. అదేవిధంగా భారత్కు చెందినటువంటి నవదీప్ సింగ్ 47.32 మీటర్స్ జావలిన్ త్రో విసిరి ప్యారిస్ పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ని చేజిక్కించుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.